ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాయ శ్రీ మహాగణాధిపతి నమః. మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతీ దేవి అయి నమః. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. అందరికీ కూడా విజయదశమి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ శరన్నవరాత్రులు అమ్మవారి యొక్క ఆరాధన విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. ఆమె దుర్గా అన్నారు. దుర్గము అంటే మనం ప్రవేశించడానికి శక్యము కానటువంటిదని అర్థం. దుర్గము అనేది కోటలను అనేవారు. దుర్గా అంటే కోటలని అర్థం. పూర్వం మహారాజులు వారు కోట నిర్మించుకుని ఉండేవారు. దాంట్లో దుర్గాయై నమః అంటే అంత శక్తివంతురాలు ఆమె. అంటే మన యొక్క కష్టాలన్నీ కూడా తొలగించేటువంటి ఆవిడ, ఆపదలను తొలగించే ఆమె. ఎటువంటి ఎంతటి కష్టమైన దాన్నైనా కూడా చాలా సులువుగా తీసి పాడేసేటువంటి శక్తి కలిగినటువంటి దుర్గాదేవిని శరన్నవరాత్రులు ఆమెకి ఇష్టమైనటువంటి రోజులు ఆరాధించడం ద్వారా విశేషమైనటువంటి ఫలితాలు వస్తాయి. మనం ఈ వారం 28/9/2025 నుంచి అక్టోబర్ 4వ తారీఖు వరకు ఈ యొక్క గ్రహాల యొక్క పరిస్థితులను అనుసరించి మనం రాశి ఫలాలు తెలుసుకుందాం. మిథున రాశి. ఈ మిథున రాశి వారికి మనం చూసినట్లయితే తప్పనిసరిగా మరి కొంత నిదానంగా ఉండడం అనేది చాలా అవసరం. ఎందుకంటే రవి బుధులు 4వ స్థానంలో, కుజుడు 5వ స్థానంలో, గురుడేమో జన్మస్థానంలో, శని 10వ స్థానం, ఇలా ఉన్నారు. అంచేత గ్రహాల యొక్క పరిస్థితి మిశ్రమైనటువంటి ఫలితాలు కనపడుతున్నప్పుడు మనం ఎక్కువ శ్రమ పడవలసిన అవసరం వస్తుంది. నిదానంతో ఉండండి, టెన్షన్ పడకండి, మానసికమైన ఒత్తిడికి లోనవ్వకండి. ప్రతి పని కూడా శ్రద్ధగా చేయండి. మీకు తెలియకపోతే తెలుసుకు చేయండి. అవకాశం ఉంటే ఇతరుల యొక్క సహాయ సహకారాలు తీసుకోండి. తద్వారా విజయం వైపు మీరు దూసుకు వెళ్ళేటువంటి ప్రయత్నాలు చేయగలరు. మానసికమైన ఒత్తిడికి ఎట్టి పరిస్థితుల్లో పనికిరాదు. ఉద్యోగంలో సమస్యలు రావచ్చు, వాటిని సులభంగా పరిష్కారం చేసుకోవాలి. ఒక రాజకీయ పరంగా మన గుర్తింపు తగ్గచ్చు, మళ్ళా వచ్చే టైం నిరీక్షించాలి. వ్యాపారాత్మకంగా దూకుడుగా వద్దు, మామూలుగా చేయండి. ఇలా ఏ పనైనా ఏ వ్యవహారమైనా మీ యొక్క ఆలోచనలతో ముందుకు వెళ్ళేటువంటి అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి. అయితే కుటుంబ, ఆర్థిక, సంతానపరమైన వ్యవహారాల్లో మాత్రం ఇబ్బందులు జరగవు. అంచేత మీకు క్యాలిక్యులేషన్స్ ముందర క్లారిటీ అన్నది నేర్చుకోవాలి. ఎందుకంటే మీకు 3వ స్థానంలో కేతు ఉన్నాడు. కేతువు పెద్దగా మీకు క్లారిటీ ఇవ్వట్లేదు. ఆ క్లారిటీ నేర్చుకోండి. మీరు క్లారిటీ కావాలంటే వినాయకుడిని బాగా పూజించాలి. మొత్తం మీద మీ జాతకం చెప్పాలి అంటే మీకు అన్నీ వచ్చు, అన్నీ చేయగలరు. కానీ ఏది చేయట్లేదు, ఏది మీకు క్లారిటీ లేదు. ఆ క్లారిటీని పొందడం కోసం తప్పనిసరిగా వినాయకుడిని బాగా ఆరాధించాలి. జాతకంలో ప్రాబ్లం అయితే లేదు. అంటే గ్రహాలన్నీ మిశ్రమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. ఈ గ్రహాలు మిశ్రమైనటువంటి ఫలితాలు ఉన్నప్పుడు ఆధ్యాత్మికమైన చింతన ద్వారా మనం ముందుకు వెళ్ళాలి. బాగోలేదని నెగిటివ్గా ఆలోచించకూడదు, పాజిటివ్గా ఆలోచించాలి. మనం ఎందుకు చేయలేం? తప్పనిసరిగా చేయగలం. మన విజయం వైపు దూసుకు వెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తూ మంచి ఆలోచనలతో నిదానముగా ఉన్నట్లయితే మంచి బ్రహ్మాండంగా ఉంటుంది. క్లారిటీ అన్నది కావాలి. అంచేది ఇది ఆధ్యాత్మికమైన చింతన ద్వారా వినాయకుడిని బాగా మీరు పూజించండి. ఇది ఫస్ట్. రెండవ విషయం ఏంటంటే సంఖ్యల్లో రంగుల్లో గ్రీను, సంఖ్యల్లో 5, 6, 8 సంఖ్యలు మీరు వాడండి. తప్పకుండా విజయం సాధించగలుగుతారు.